ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 4 ఏళ్ల తర్వాత అతడి కుమారుడు జాక్సన్ వార్న్ తన తండ్రి మరణంపై స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ వల్లే చనిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రికి కోవిడ్ టీకాలు తీసుకోవటం ఎంతమాత్రం ఇష్టం లేదని, అత్యవసర పరిస్థితుల్లో వేయించుకున్నారని చెప్పాడు. కోవిడ్ వ్యాక్సిన్ వల్లే ఆయన మరణించారేమోనని ఇప్పుడు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. ఆ వ్యాక్సిన్ ప్రభావం వార్న్ ఆరోగ్యంపై పడిందన్నాడు జాక్సన్ వార్న్. 2022లో థాయిలాండ్లో వార్న్ హార్ట్ అటాక్తో మరణించాడు. అంతకంటే ముందు 2021లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 100 టోర్నీలో కోవిడ్ బారిన పడ్డాడు. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 4 ఏళ్ల తర్వాత అతడి కుమారుడు జాక్సన్ వార్న్ తన తండ్రి మరణంపై స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ వల్లే చనిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రికి కోవిడ్ టీకాలు తీసుకోవటం ఎంతమాత్రం ఇష్టం లేదని, అత్యవసర పరిస్థితుల్లో వేయించుకున్నారని చెప్పాడు. కోవిడ్ వ్యాక్సిన్ వల్లే ఆయన మరణించారేమోనని ఇప్పుడు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. ఆ వ్యాక్సిన్ ప్రభావం వార్న్ ఆరోగ్యంపై పడిందన్నాడు జాక్సన్ వార్న్. 2022లో థాయిలాండ్లో వార్న్ హార్ట్ అటాక్తో మరణించాడు. అంతకంటే ముందు 2021లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 100 టోర్నీలో కోవిడ్ బారిన పడ్డాడు.